ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత నవమోऽధ్యాయః. రాజవిద్యా రాజగుహ్యయోగః. ప్రస్తావన. విజ్ఞాన సహిత జ్ఞానమును చెప్పెదననుచు 7వ అధ్యాయ ప్రారంభమున భగవంతుడు ప్రతిజ్ఞాపూర్వకముగా నుడివెను. ఆ మాట చొప్పున విషయ ప్రతిపాదనము చేయుచూ వచ్చుచుండా ప్రసంగవశాత్తు అవాంతర విషయములై బ్రహ్మము, అధ్యాత్మము, కర్మము, అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము, మరణ విచారమును గూర్చిన ముచ్చట దిగబడినది. వాటి విషయము సవిస్తారముగా వినగోరిన అర్జునుని కోర్కె తీర్చుటకై భగవంతుడు 8వ అధ్యాయమును ప్రవచించెను. ఆ అధ్యాయము యొక్క 3వ 4వ శ్లోకములలో సంక్షేపముగా 6 ప్రశ్నలకు సమాధానమొసగి 7వదియకు మరణ విచారమునకు సంబంధించిన ప్రశ్న కొరకై సమాధానముగా మొత్తము అధ్యాయము కడవరకు ఉపదేశమును సాగించెను. 7వ అధ్యాయమున ఎత్తి విడిచిన విజ్ఞాన సహిత జ్ఞానము యొక్క వర్ణనము సాంగోపాంగముగా పూర్ణము చేయగోరి భగవంతుడి 9వ అధ్యాయమును ఆరంభించుచున్నాడు. ఈ అధ్యాయమును రాజగుహ్య యోగమని కూడా పేర్కొనుట కలదు. వెనుకటి 7వ అధ్యాయమందలి విషయమునకును ఇందలి విషయమునకును గాఢ సంబంధమును జ్ఞప్తికి తెచ్చుచు భగవంతుడు ప్రథమ శ్లోకమున జ్ఞానం విజ్ఞాన సహితం అని హెచ్చరించి తానుపదేశించబోవు విషయమును అందుకొనుచున్నాడు. శ్రీ భగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. శ్రీకృష్ణ భగవంతుడిట్లనెను, అర్జునా, దేనిని తెలుసుకొని దుఃఖరూప సంసారము నుండి పారంగతుడవగుదువో అట్టి గోప్యతమమైన విజ్ఞాన సహిత జ్ఞానమును అసూయారహితుడవగు నీకు చెప్పుచున్నాను, వినుము. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఇది అన్నింటికి హెచ్చగు విద్య, అన్నింటికి మించిన గుట్టు, పవిత్రమైనది, ఉత్తమమైనది, సాక్షాత్తు ఫలదాయకము, ధర్మానుకూలమైనది, సులభ సాధ్యమైనది, నాశము లేనిది. అశ్రద్ధదానా పురుషా ధర్మస్యాస్య పరం తప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. శత్రుభయంకర, ఈ ధర్మమునందు శ్రద్ధ లేని మానవులు నాకు దూరులై జనన మరణ రూప సంసారమున తికమక పడుచుందురు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. అతీంద్రియ స్వరూపుడనగు నేను ఈ జగత్తునంతటిని వ్యాపించి ఉన్నాను. ఈ సమస్త భూతములను నా యందున్నవి, కాని నేను వాటి యందు లేను. నచ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూత భావనః. మరియు చెప్పినచో ఆ భూతములు కూడా నా యందు లేవు. నా ఈశ్వరీయ యోగ ఘటనను తిలకింపుము. నా స్వరూపము ఈ భూతకోటిని పుట్టించునదియు పెంచునదియునై ఉన్నను వాటితో సంబంధించుకొని లేదు. యథాకాశే స్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. అంతటా తిరుగు మహావాయువు ఎల్లప్పుడూ ఆకాశముననే ఉండునట్లు సమస్త భూతములను నా యందున్నవిగా భావింపుము.
సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునఃస్థాని కల్పాదౌ విసృజామ్యహం. అర్జున, ప్రళయకాలమున సమస్త భూతములను నా ప్రకృతి యందు లయించుచున్నవి. తిరిగి సృష్టికాలమున వాటిని నేను బయటవేయుచున్నాను. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవసం ప్రకృతిర్వశాత్. ప్రకృతికి వశమై పరతంత్రమై ఉండెడి ఈ సకల భూతములను నా మాయాశక్తి నూతగా గైకొని మరలా నేను సృజించుచుందును. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. అయినను అర్జున, ఆసక్తి లేక తటస్థుని వలె నుండు నన్ను ఆ కర్మములు బంధింపలేవు. మయాధ్యక్షేన ప్రకృతిః సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. కుంతీతనయ, అధ్యక్షుడనగు నా సన్నిధాన బలమున ప్రకృతి స్థావర జంగమాత్మక ప్రపంచమును సృష్టించుచున్నది. ఆ కారణముననే జగత్తు నానా ప్రకారముల పరివర్తనమగుచున్నది. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. సర్వభూత నియామకుడను మానవ శరీరధారిని అగు నన్ను మూఢులు తిరస్కరించుచున్నారు. వారికి నా శ్రేష్టతత్వము తెలియదు. మోఘాసా మోఘ కర్మాణో మోఘ జ్ఞానా విచేతసః రాక్షసీం మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. వారి ఆశలు అడుగంటినవి, వారి కోర్కెలు గొడ్డుపోయినవి, వారి తెలివి దండుగా. అట్టివారు మోహకరమగు రాక్షసీ ప్రకృతికిని అసురీ ప్రకృతికిని చిక్కి చెడిపోవుచున్నారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. అర్జున, మహాత్ములైన వారు దైవీ ప్రకృతిని ఆశ్రయించి అన్నిటికీ ఆదియు అవ్యయుడనైన నన్ను తెలుసుకొని అనన్య చిత్తమున సేవించుచున్నారు. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః సమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. వారు దృఢనిష్ఠులై నిరంతరం నన్నే కీర్తించుచు నా ప్రాప్తికై ప్రయత్నించుచు భక్తితో నాకు నమస్కరించుచు ఎడతెరిపి లేక నన్ను సేవించుచున్నారు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. మరికొందరు జ్ఞానయజ్ఞముతో నన్ను ఉపాసింతురు. విశ్వరూపుడనకు నన్ను కొందరు ఏకత్వ భావముతోడను, కొందరు భేదభావముతోడను, కొందరు పరిపరి విధములను సేవించుచున్నారు. అహం క్రతురహం యజ్ఞః స్వదాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. శ్రౌత్రక్రతువు నేను, స్మార్తయజ్ఞము నేను, స్వధాకారము నేను, స్వాహాకారము నేను, మందు నేను, మంత్రము నేను, అగ్ని నేను, ఆజ్యము నేను, హోమము నేను, సోమము నేను. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః రుక్సామయజురేవ చ.
ఈ జగత్తునకు తల్లియు తండ్రియు ధాతయు తాతయు నేనే. ఓంకారము నేను, వేదములు నేను. గతిర్భర్త ప్రభు సాక్షి నివాసః శరణం సుహృతు ప్రభవః ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. ఈ జగత్తునకు గతియు భర్తయు ప్రభువును సాక్షియు నివాసమును ఆశ్రయమును ఆప్తుడును ప్రభవస్థానమును ప్రళయస్థానమును ఆధారమును శాశ్వత బీజమును నేనే. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. ఎండ కాయుదును వాన కురియుదును. అర్జున, అమృతము నేను, మృత్యువు నేను, సత్తు నేను, అసత్తును నేను. త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అస్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. పుణ్యవంతులకు వైదిక సోమయాజులు యజ్ఞములతో నన్ను పూజించి స్వర్గలోకమును అర్థింతురు. వారా పుణ్యము వలన దేవలోకమును పొంది నానా విధములగు దేవతాభోగములను కొల్లలుగా అనుభవింతురు. తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నాః గతాగతం కామకామా లభంతే. వారు విశాలమగు స్వర్గసుఖమును అనుభవించి పుణ్యము క్షీణించినంతటా మనుష్యలోకమున ప్రవేశింతురు. కర్మకాండను శరణు పొందు కామదాసులకు రాకపోకల యాతనలు తప్పవు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. విధి విరామము లేక అనన్య చింతనతో నన్ను సేవించడి జనుల యొక్క యోగక్షేమములను నేనే పూని నిర్వహించుచుందును. ఏప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. అర్జున, శ్రద్ధతో ఇతర దేవతలను పూజించిన వారు కూడా నన్ను ఆరాధించిన వారే అగుచున్నారు. కాని వారి పూజ విధిపూర్వకమైనది కాదు. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతస్త్యవంతి తే. సమస్త యజ్ఞముల యొక్క ఫలభోక్తను ప్రభువును నేనే. ఈ వాస్తవమును తెలుసుకొనలేక వారు విభ్రష్టులగుచున్నారు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం. దేవతా భక్తులు దేవతలను పొందుదురు. పితరులను పూజించువారు పితృదేవతలను చెందుదురు. నన్ను సేవించువారు నా కడకే రాగలరు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. భక్తుడు భక్తి పూర్వకముగా సమర్పించడి పువ్వైనను పండైనను దళమైనను జలమైనను ప్రేమతో స్వీకరించుచున్నాను. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. కౌంతేయ, నీ పనులు పాటలు తిండి తీర్థములు జప తపములు
యజ్ఞయాగములు దాన ధర్మములు సమస్తమును సర్వతోభావమున నాకే సమర్పింపుము. శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఈ విధమున సమర్పణ భావమునాశ్రయించి నీవు పుణ్యపాపరూపమగు కర్మబంధముల నుండి విముక్తి పొందెదవు. సన్యాసయోగయుక్తుడవై నన్ను చేరగలవు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. సమస్త జీవరాశియందును నేను సమానముగా ఉన్నాను. నాకొకడు ఇష్టుడు లేడు, ఒకడు అయిష్టుడు లేడు. అయినను భక్తిపూర్వకముగా నన్ను కొలుచువారియందు నేను, నాయందు వారును విడువక ఉన్నాము. అపి చేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్ వ్యవసితో హి సః. మితిమీరిన దురాచారి అయినను కూడా విధ విధ వికల్పనలు వదిలి నన్నే కొలిచినచో వాడు ధన్యుడనియే గ్రహించుము. వాని పాటు అమోఘమైనది. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతి నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. వాడు సత్వరముగా ధర్మాత్ముడు కాగలడు, శాశ్వత శాంతిని పొందగలడు. అర్జున, గట్టిగా తెలుసుకొనుము, నా భక్తుడు చెడిపోడు. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తదా శూద్రాః తేపి యాంతి పరాంగతిం. అర్జున, నన్ను ఆశ్రయించి స్త్రీలైనను వైశ్యులైనను శూద్రులైనను మరీ పాపజాతులైనను ఉత్తమ పదవిని పొందగలరు. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తదా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. విషయమిట్లుండా పుణ్యాత్ములకు బ్రాహ్మణులు భక్తులకు రాజర్షులను గూర్చి చెప్పుటయ్యేలా. క్షణికమును దుఃఖమయమునగు ప్రపంచమున పుట్టిన నీవు నన్ను సేవించి కృతకృత్యుడవు కమ్ము. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. నన్నే చింతింపుము, నన్నే భజింపుము, నన్నే సేవింపుము, నాకే ప్రణమిల్లుము. అన్ని విధములా నన్నే శరణుజొచ్చిన నీవు తప్పక నన్నే పొందగలవు. ఓం తత్సత్. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్య యోగో నామ నవమోధ్యాయః. ఇట్లు ఉపనిషత్తును బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాద రూపమును అగు శ్రీమద్భగవద్గీత యందు రాజవిద్యా రాజగుహ్య యోగమను పేరుగల 9వ అధ్యాయము ముగిసినది.